నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేటివి కొన్ని ఉంటాయండి. అయితే రెండు మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉంటాయి. వాటిలో ఒకటి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకొని నూతన జీవితాన్ని ప్రారంభించడం, క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడడం అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్. అయితే జీవితంలో రెండవ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటి అంటే వివాహం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ క్లియర్గా చెప్తుంది, వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మొట్టమొదటిగా చేసిన సూచక క్రియ గలిలయలోని కానా వివాహంలో జరిగిందండి. చెప్పకనే ఆయన చెప్పాడు, వివాహం అనేది ఘనమైనది అని. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు ఆయన. అయితే వివాహాన్ని బట్టి కుటుంబ వ్యవస్థ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కుటుంబం అనేది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అపవాది కుటుంబాలుగా పాడు చేస్తూ ఉన్నాడు, కుటుంబాలని దేవునికి దూరపరుస్తూ ఉన్నాడు. ఈ వివాహం ద్వారా ఎంతో మందిని దేవుని చిత్తంలో లేని వారి వైపు మిస్గైడ్ చేస్తూ ఉన్నాడు. దానివలన చాలామంది జీవితాలని కోల్పోతూ ఉన్నారు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే ఆదాముకు సాటి అయిన సహకారి లేదంట. అందువలన దేవుడు హవ్వను ఆయన పక్కటెముక నుండి సృష్టించాడు. సాటి అయిన సహకారి, హెల్పర్. ఈ సాటి అయిన సహకారి ఉంటేనే దేవుడు నీ జీవితంలో ఏ ప్లాన్స్ ప్రణాళికలు కలిగి ఉన్నాడో అవన్నీ కూడా నువ్వు చేయగలుగుతావు. అయితే ఇది జరగకుండా ఉండాలి అని అంటే ఆ యొక్క వ్యక్తిని మిస్ప్లేస్ చేస్తే చాలు. ఇదే అపవాది చేస్తూ ఉంటాడు. దేవుని చిత్తంలో లేని వ్యక్తులు మీ జీవితంలోనికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే వివాహం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చూస్తున్న ప్రతి ఒక్క యవనస్తులు వివాహం విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. అయితే దేవుని చిత్తంలో ఉన్నారు వీళ్ళు అని తెలుసుకోవడం ఎలా? నాకు సంబంధాలు వస్తూ ఉన్నాయండి, అయితే నేను ముందుకు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఏం చేయాలి? చూడండి, ఏం చేయాలి అని అంటే ముందుగా మన బైబిల్ని మనం తెరచి చదవడం మొదలెట్టాలి. బైబిల్లో ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఉంది. వాక్యం ద్వారా దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. చూడండి, 3 మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ని ఈ దినాన్ని నేను మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. ఈ 3 పారామీటర్స్ని మీట్ అవుతూ ఉన్నారా? అయితే మీరు మీ ఆలోచనలు ముందుకు వెళ్ళొచ్చు. వాటిలో మొదటిది ఆపోజిట్ జెండర్. బైబిల్ ప్రకారం 2 రకాల జెండర్స్ మాత్రమే ఉన్నాయి. దేవుడు నరులను స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. కాబట్టి ద ఫస్ట్ పారామీటర్ ఏంటి అని అంటే వారు ఆపోజిట్ జెండర్ అయి ఉండాలి. అంటే మీరు స్త్రీ అయితే పురుషుని వివాహం చేసుకోవాలి, పురుషుడైతే స్త్రీని వివాహం చేసుకోవాలి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో స్వభావ విరుద్ధంగా వివాహాలు జరుగుతున్నాయి. ఇది దేవుని చిత్తము కాని కాదు. రెండవదిగా సమాధానం. ఆ వ్యక్తిని బట్టి, ఎవరినైతే మీరు వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తిని బట్టి హృదయంలో దేవుని యొద్ద నుంచి మీకు సమాధానం ఉందా? దైవికమైన సమాధానంతో మీ యొక్క హృదయం నింపబడిందా? ఒక్కమారు చెక్ చేసుకోండి. కేవలం మీకు మాత్రమే సమాధానం కాదు, కొన్నిసార్లు అపవాది సరైన వ్యక్తి కాని వారిని కూడా సరైన వ్యక్తి అన్న రీతిలో మనల్ని మోసం చేయాలి అని చూస్తూ ఉంటాడు. అయితే సమాధానం కేవలం నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి సమాధానంగా ఉందా? నీకెవరైతే ఆలోచనకర్తలు ఉన్నారో, అనుభవస్తులు ఉన్నారో వారికి సమాధానం ఉందా? ఇది ఒకసారి చూసుకోండి. మూడవదిగా విశ్వాసం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. విశ్వాసం. ఎవరో ఒకరు దేవుడు ఉన్నాడు అని నమ్మడం కాదు, నిజమైన దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తుని విశ్వసించిన వ్యక్తిని మాత్రమే మనం వివాహం చేసుకోవాలి. కొంతమంది అంటారు, అవిశ్వాసుల్ని పెళ్లి చేసుకున్నా పర్లేదండి, మా అమ్మాయి అక్కడికి వెళ్ళి తన భర్తను మార్చుకుంటుంది, మా కొడుకు తన భార్యను మార్చుకుంటాడు, వాళ్ళ కుటుంబాన్ని మార్చుకుంటారు. ఇది కూడా నీ ఎడ్ల దేవునికి ఉన్న ప్లానే. ఒక అవిశ్వాసిని నువ్వు వివాహం చేసుకొని నీ యొక్క
భక్తిని బట్టి వాళ్ళని మార్చుకో అని చెప్తూ ఉంటారు. దయచేసి అవిశ్వాసుల్ని పెళ్లి చేసుకోవద్దు. 2 కొరింథీ 6:15లో మీరు చూసినట్లయితే విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడం. అదే 14 వచనంలో వెలుగుకు చీకటితో ఏం సంబంధం? కోతిని మార్చుకోగలరా అండి? కోతి చేష్టలు కోతి దగ్గర నుంచి పోతాయా? మీ జీవితం అంతా మనిషిని మార్చుకునే దానికే సరిపోతుంది. దేవునిలో ఇంకేం ఎదుగుతారు? దేవునికి పెళ్లి కూతురిగా బ్రైడ్గా మీరు సిద్ధం అవ్వాలి కదా. ఒక కాలుకి ఫ్లాట్స్ వేసుకొని ఇంకో కాలుకి హీల్స్ వేసుకుంటే నడవగలరా? సరే, నడుస్తూ ఉన్నారు, సరైన రీతిలో నడవగలరా? పడిపోతారు ఏమో అన్న ఆలోచన, పడిపోతారు కూడా. చూస్తుండే వారికి ఎంత విచిత్రంగా ఉంటుంది మీ నడక. అవిశ్వాసాన్ని వివాహం చేసుకుంటే మీ జీవితం కూడా ఇలానే ఉంటుంది. ఒక 1 కొరింథీ 7:39 మీరు చూసినట్లయితే, ఒక స్త్రీ తన యొక్క భర్త మరణించిన తరువాత తనకి ఇష్టం వచ్చిన ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు, కానీ అతను ప్రభువునందు ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. భర్త చనిపోయిన స్త్రీ ఎవరిని చేసుకోవాలన్నా కానీ ప్రభువునందు ఉన్న వ్యక్తిని చేసుకోవాలి అంటే విశ్వాసురాలైన ఒక స్త్రీ లేదా విశ్వాసి అయిన ఒక పురుషుడు విశ్వాసురాలనే లేదా విశ్వాసుల్ని వివాహం చేసుకోవాలి. కాబట్టి ఈ 3 పారామీటర్స్ని వాళ్ళు మీట్ అవుతున్నారు. ఒకసారి చూసుకోండి. ముందుగా ఆపోజిట్ జెండర్ అవ్వాలి, 2గా సమాధానం మీకు ఉందా చూసుకోండి, 3వదిగా విశ్వాసుల. ఈ 3 పారామీటర్స్ని వాళ్ళు మీట్ అవుతూ ఉన్నట్లయితే మీరు ముందుకు వెళ్ళొచ్చు. అయితే ఖచ్చితంగా మీరు ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? దేవా, నా కొరకు నువ్వు ఏర్పరిచావే సాటి అయిన సహకారిని, ఆ వ్యక్తిని నా జీవితంలోకి తీసుకురా అయ్యా. ఒకవేళ స్త్రీ అయితే, ఎవరికైతే నన్ను సాటి అయిన సహకారిగా నువ్వు నిర్మించావో తండ్రి, అటువంటి వ్యక్తిని నా జీవితంలోకి తీసుకోనిగా. దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టండి, మౌనంగా ఉండండి, వెయిట్ చేయండి. ఈ వెయిట్ చేస్తున్న సమయంలో ఏం చేయాలి అని అంటే, దేవునితో మీ యొక్క రిలేషన్షిప్ని ముందు స్ట్రాంగ్ చేసుకోండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. దేవునితో మీ యొక్క సహవాసము ఎంత డీప్గా ఉంటుందో, మీ ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, మీరు వివాహం చేసుకున్న తర్వాత గాడ్ సెంటర్డ్ రిలేషన్షిప్ అనేది అంత బాగా ఉంటుంది. చూడండి, వివాహం అనేది 2 వ్యక్తుల మధ్యలో జరిగేది కాదు, మీ ఇద్దరి మధ్యలో దేవుడు ఉన్నారు. ట్రయాంగిల్ లెక్క. దేవుని భయం కలిగి ఉన్న వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఒకరినొకరు ప్లీజ్ చేయాలి అన్న ఆలోచన ఉంటుంది, కానీ దేవుని ప్లీజ్ చేయాలి అన్న ఆలోచన ఇద్దరికి కలిగి ఉన్నట్లయితే ఆ వివాహం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కాబట్టి వేచి చూస్తున్న కాలంలో ముందుగా మీరు దేవునితో మీ యొక్క రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోండి. ఏం విత్తుతామో అదే కోస్తాం. నాకు అలాంటి వ్యక్తి కావాలి, ఇలాంటి వ్యక్తి కావాలి, దేవుళ్ళో అంత మంచిగా ఉండాలి, ఇంత మంచిగా ఉండాలి. మీరు కూడా సరైన వ్యక్తిగా ఉండేందుకు ట్రై చేయండి. మీ ప్యూరిటీని మీరు కాపాడుకోండి, మీ యొక్క చూపుల్ని మీరు కాపాడుకోండి, మీ ప్రవర్తనను మీరు కాపాడుకోండి. 3వదిగా, మీకు దేవుడు ఏ తలాంతులు ఇచ్చి ఉన్నాడో ఆ తలాంతులను మీరు వాడుతూ ఉండండి. ప్రార్థిస్తూ ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఈ సంవత్సరంలోనే ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.